మంచిది. ఇది ఫోటోస్ ఉన్నాయి వాళ్ళు పెద్ద ఉంటే తీస్తున్నా పెట్టి ఫస్ట్ సభకు నమస్కారాలు. ప్రతిష్టాత్మక తెలుగు అధ్యాపకులు వారి విశ్రాంత సమయంలో కూడా తెలుగు భాషను ప్రచారం చేయడంలో అనుపేరని కృషి చేస్తున్నారు. వారి అమూల్య సేవలను గౌరవిస్తూ సంస్కృతి మరియు సాంప్రదాయాలను గౌరవించే గుణవంతులు, సాహిత్య అనుభవంతో ప్రజ్ఞాపూర్ణులు. వారి జ్ఞానం వారి అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశిస్తూ అందరి కవితాల ధ్వనుల మధ్య సభా వేదికపైకి శ్రీ ఎన్ సాంబమూర్తి నాయుడు గారి దంపతులను సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పాఠశాల యొక్క నిర్వహణను సమస్త విషయాల్లోనూ సృజనాత్మకత, స్థిరత్వం మరియు పరివర్తనను తెచ్చే స్థితికారకుడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తిలా మనకు వెన్నంటి ఉండి ముందుకు నడిపించే శ్రీ రమేష్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గురులోక యుమని విజ్ఞానకని సుపరిపాలన విరణ్మణి నిరంతర సహకార స్వరూపిణి మహోపాధ్యాయురాలు తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సహాయచారులైన శ్రీ డాక్టర్ దొమ్మరాజు యువశ్రీ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల గౌరవనీయ ప్రిన్సిపాల్ శ్రీమతి జయశ్రీ గారు విద్యార్థులకు ఆదర్శంగా మరియు ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలిచారు. వారి అమూల్య సేవలకు గౌరవంగా మనం వారిని ఈ సభలో సభా అధ్యక్షురాలుగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి జ్యోతి ప్రజ్వలన. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ గారు వారి చేతుల మీదుగా అతిథులతో జ్యోతి ప్రజ్వలన కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రారంభ సంగీత ఉపాధ్యాయులు కుమారి ఈశ్వరి బృందం చే గీతాలు. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమల హిత కమల ప్రియ కమలేశన. కమల సతీ ముఖ కమల కమల హిత కమల ప్రియ కమలేశన. కమలాసన హిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. కమలాసన హిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర. పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర. పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా. పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. తదుపరి స్వాగత ప్రసంగం. పంచదార కన్న పాల మేగడ కన్న జుంటదేట కన్న జున్ను కన్న పనస తొనల కన్న పాయసాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష. పెరుగు బడల కన్న పెసరట్టు కన్నను పులుసు పెట్టినట్టి పులస కన్న నాటు కోడి కన్న ఘాటు పచ్చడి కన్న కమ్మనైనది మన అమ్మ భాష. ఇలాంటి భాషకు ఒక వన్య తెచ్చి ఒక ఉద్యమం రూపంలో అలాంటి వ్యక్తి గురించి స్వాగత ప్రసంగం కావించవలసిందిగా గణేష్ గారిని కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. అమరరాజా విద్యాలయ కవి సమ్మేళనంకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు భాషా కోవిదులు అయినటువంటి ముఖ్య అతిథుల వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే మా పాఠశాలలో కవి సమ్మేళనం మనం నిర్వహిస్తున్నామని చెప్పగానే మాకన్నా ముందుండి మా వెన్నుండి మా భుజం తట్టి ముందుకు నడిపించినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు అలాగే భాషా పండితులకు కూడా మా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు కవులే ఇక్కడ మా పాఠశాలలో ప్రత్యక్షమైన విధంగా కవుల వేషధారణతో వారి వాక్చాతుర్యంతో అందరినీ మైమరిపించడం కోసం సిద్ధంగా ఆశీనులై ఉన్నటువంటి మా ప్రియతమ విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మా పాఠశాలలో కవి సమ్మేళనం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కారణం బాల్య దశ నుంచే విద్యార్థుల్లో సాహిత్యాభిలాష, భాష పట్ల గౌరవం, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం, అలాగే భాషను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాము. సో ఈనాటి ప్రత్యేకత అందరికీ మీకు తెలిసినదే. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, సంఘ సంస్కర్త, భాషా శాస్త్రవేత్త అయినటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినం. సో ఇతను మన భాషకు చేసినటువంటి సేవ గురించి 2 మాటల్లో చెప్పాలనుకుంటున్నాను.
సో ఇతనికి మన గిడుగు వారికి చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే చాలా మక్కువ ఎక్కువ. అలాంటి గిడుగు వారు తరువాతి రోజుల్లో వ్యవహారిక భాషా ఉద్యమానికి నాంది పలికి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు గిడుగువారు. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు వచనాన్ని మన వాడుక భాషలోకి తీసుకొచ్చాడు. అలాగే గ్రంథ రచనకు వ్యవహారిక భాషను తీసుకురావడానికి కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు మన గిడుగు. ఈ వ్యవహారిక భాష ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువును అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు మన గిడుగు రామూర్తి పంతులు గారు. తద్వారా పండితులకు మాత్రమే పరిమితమైన సాహిత్య సృష్టి ప్రతి ఒక్కరికి సాధ్యమైంది. తెలుగు నాట తెలుగు వాడై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గిడుగు వారి అడుగుజాడల్లో నడవాలని, తెలుగు భాషను కాపాడాలని ఆశిస్తూ విరమిస్తున్నాను. జై హింద్. కార్యక్రమంలో తదుపరి కవి సమ్మేళన కార్యక్రమం సభా పరిచయం, సభా విధి విధానాల గురించి శ్రీమతి త్రివేణి గారు విపులంగా వివరిస్తారు. సెల్ ఫోన్లో గౌరవనీయులు అమరరాజ విద్యాలయం యాజమాన్యులకు, ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, ఇక్కడికి వీచేసిన అతిథులకు, తెలుగు భాష ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారములు. విద్యార్థులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. సభా పరిచయం గురించి చూద్దాం. 11వ శతాబ్దం నుండి నేటి వరకు ఉన్న కవులందరూ శ్రీకృష్ణదేవరాయ సభలో భువన విజయంలా సభను నిర్వహిస్తే ఆ కల్పనా దృశ్యం వీణుల విందుగా, కనుల పండుగగా ఉంటుంది. అలాంటి కవి సమ్మేళనాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం. సభను ప్రారంభించడానికి ముందు సభ విధి విధానాల గురించి విందాం. ఈ సభలో ప్రాచీన ఆధునిక కవులు ఈ నియమాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. మొదటి రౌండ్ లో విద్యార్థులు పరిచయం చేసుకుని ఏ పాఠశాల నుండి వచ్చారో చెప్పుకోవాలి. అలాగే ఎంచుకున్న కవుల గురించి పద్య, గద్య, గేయ, కవితల రూపంలో పరిచయం చేసుకోగలరు. మొదటి రౌండ్లో పోటీకి క్రింద ఇవ్వబడిన 5 విషయాలు అనగా పరిచయానికి 20 మార్కులు, వేషధారణకు 20 మార్కులు, విషయానికి 20 మార్కులు, ఉచ్చారణ వాక్చాతుర్యానికి కలిపి 20 మార్కులు, ముగింపుకు 20 మార్కులు, ఇలా మొత్తంగా 100 మార్కులు మొదటి రౌండ్కు కేటాయించబడింది. రెండవ రౌండ్లో ప్రాచీన ఆధునిక కవులు తెలుగు సాహిత్యానికి ఏ విధంగా కృషి చేశారు మరియు వారి రచనలతో ప్రజలను ఏ విధంగా చైతన్యపరిచారో పద్య, గద్య, గేయ, కవితల రూపంలో వివరించాల్సి ఉంటుంది. రెండవ రౌండ్లో పోటీకి క్రింద ఇవ్వబడిన 5 విషయాలు అనగా వాక్చాతుర్యానికి 20 మార్కులు, విషయావగాహనకు 20 మార్కులు, హావభావాలకు 20 మార్కులు, స్పష్టతకు 20 మార్కులు, ముగింపుకు 20 మార్కులు, ఇలా మొత్తంగా 100 మార్కులు రెండవ రౌండ్కు కేటాయించడం జరిగింది. మొదటి రౌండ్లోని 100 మార్కులు, రెండవ రౌండ్లోని 100 మార్కులు కలిపి 200 మార్కులకి గాను మూల్యాంకనం చేయబడుతుంది. మొదటి రౌండ్ ముగిసిన తర్వాత స్వల్ప విరామము ఉంటుంది. విరామం తర్వాత రెండవ రౌండ్ ప్రారంభం ఉంటుంది. దయచేసి మొదటి రౌండ్, రెండవ రౌండ్ ఇదివరకే మీకు తెలియజేసిన విధంగా నిర్దేశిత సమయంలోనే ప్రసంగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సభని ప్రారంభించే ముందు మీ దగ్గర ఉన్నటువంటి చరవాణులని నిశ్శబ్దంలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆగమనంతో సభని ప్రారంభిద్దాం. ధన్యవాదాలు. ఫస్ట్లోనే ఉంది చూడు అక్కడ.
వస్తున్నాడా?